డీటెయిల్స్ చూస్తే ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 242 పరుగులకు పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులతో విధ్వంసం సృష్టించగా తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులతో ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ బౌలర్లతో తుషార్ దేశ్ పాండే 3, మహీష్ దీక్షణ్ 2, సందీప్ శర్మ 1 వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లుగా చెత్త రికార్డు ముట్టగట్టుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 242 పరుగులకు పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులతో విధ్వంసం సృష్టించగా తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులతో ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3, మహీష్ దీక్షణ్ 2, సందీప్ శర్మ 1 వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 242 పరుగులకు పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులతో విధ్వంసం సృష్టించగా తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులతో ఉప్పెన్లా విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3, మహీష్ దీక్షణ్ 2, సందీప్ శర్మ 1 వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లుగా చెత్త రికార్డు మూటగట్టుకున్నారు.
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురేల్ 36 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్లతో 70 టాప్ స్కోరర్ గా నిలవగా సంజు శాంసన్ 66, హైట్ మైర్ 42 పరుగులతో పోరాడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ తలా 2 వికెట్లు పడగొట్టగా షమి, జంపా చెరో వికెట్ సాధించారు. దూకుడుగా ఆడిన సంజు శాంసన్ 62, ధ్రువ్ జురేల్ 70 వరుస క్రమంలో అవుట్ అయ్యారు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో శాంసన్ అవుట్ కాగా జంపా బౌలింగ్ లో జురేల్ విలియమ్స్ కు చేరాడు. శాంసన్, జురేల్ హాఫ్ సెంచరీలు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు సంజు శాంసన్ 59, ధ్రువ్ జురేల్ 69 దూకుడుగా ఆడుతున్నారు. తొమ్మిది ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 108/3. 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో సంజు శాంసన్ 48, ధ్రువ్ జురేల్ 38 ఉన్నారు. రాజస్థాన్ 3వ వికెట్ డౌన్. నితీష్ రాణా రూపంలో రాజస్థాన్ 3వ వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాణా మహ్మద్ షమి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.